యుద్ధం మారుతుంది, యుద్ధ రీతి మారుతుంది. అందుకే ఎప్పుడేం జరుగుతుందోనని అప్రమత్తంగా ఉంటుంది మోడీ సర్కార్. నిఘా విఫలమైతే ముప్పు తప్పదు. అందుకే పటిష్ట భారత్ కోసం ప్రణాళికలు రచిస్తుంది. భారత్ చేతికి పవర్ఫుల్ అస్త్రాన్ని అందించింది డిఆర్డీఓ. ఇకపై మన గగనతలంలో చీమ చిటుక్కుమన్న శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. యుద్ధ తంత్రానికి మరింత పదును తేల్చే ఆయుధాన్ని సిద్ధం చేసింది కేంద్రం. శత్రు దేశ దాడులను తిప్పికొట్టడం, నిఘాతో పాటు ప్రతిదాడులు చేసేందుకు అవసరమైన డ్రోన్స్ను అభివృద్ధి చేస్తుంది. ఆపరేషన్ సింధూర్తో సూపర్ పవర్గా భారత్. ఆర్మీ చేతిలో డిఆర్డీఓ డ్రోన్ మిస్సైల్ అస్త్రం. భారత రక్షణ రంగం మరింత బలోపేతం. యుద్ధంలో ఆయుధం కన్నా ముఖ్యమైనది వ్యూహం. సరైన స్ట్రాటజీ లేకపోతే ఎన్ని ఆయుధాలు ఉన్నా ఓటమి తప్పదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఇదే విషయాన్ని నిరూపించింది. ఎప్పుడు ఆయుధాలను మోహరించాలి, ఎలా దాడి చేయాలన్నదే యుద్ధ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఆపరేషన్ సింధూర్తో ఇండియా పక్క ప్రణాళికలతో అటాక్స్ చేసి దాయాదిని చిత్తు చేసేసింది. పాకిస్తాన్ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నా ఆ దేశానికి ఓటమి తప్పలేదు. ఇప్పుడు అదే వ్యూహాన్ని కొనసాగిస్తోంది మోడీ ప్రభుత్వం. పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ముందే గ్రహించి అప్రమత్తమవుతోంది. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ తన ఖాతాలో మరో విజయాన్ని అందుకుంది. డ్రోన్ ద్వారా మిస్సైల్ను ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్ వేదికగా పవర్ఫుల్ అస్త్రాన్ని సంధించింది డిఆర్డీఓ. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో ప్రయోగాన్ని నిర్వహించింది. బెంగళూరులోని అంకుర సంస్థ న్యూ స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీ దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్ నుంచి క్షిపణిని ప్రయోగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఆయుధాల అవసరం ఉందన్నారు డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్. ULPGM V3 టెస్ట్ సక్సెస్ కావడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డిఆర్డీఓ రూపొందించిన డ్రోన్ మిస్సైల్ స్వదేశీ సాంకేతికతలో మరో ముందడుగు. ULPGM V3 పూర్తిగా భారత్ అభివృద్ధి చేసిన మిస్సైల్. దీని గైడెన్స్ సిస్టమ్లు, ప్రొపల్షన్, వార్ హెడ్ మెకానిజంలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయి. ఈ ప్రాజెక్టులో అదానీ గ్రూప్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారీ భాగస్వాములుగా ఉన్నాయి. యుద్ధ రంగంలో తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన ఫైర్ అండ్ ఫోర్గెట్ ఆయుధంగా మారనుంది డ్రోన్ మిస్సైల్ అస్త్రం. ఇప్పటికే డ్రోన్స్ ద్వారా ప్రయోగించే పలు ఆయుధాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది డిఆర్డీఓ. అందుకు సంబంధించి పలు అంశాలను ఏరో ఇండియా 2025 షోలో ప్రదర్శించింది. దూరంలో ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసేలా తేలికపాటి మిస్సైల్ను అభివృద్ధి చేస్తోంది డిఆర్డీఓ. శత్రుదేశ దాడులను తిప్పికొట్టడం, నిఘాతో పాటు ప్రతిదాడులు చేసేందుకు అవసరమైన అనేక డ్రోన్స్ను అభివృద్ధి చేస్తోంది. దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే తపస్, ఆర్చర్ డ్రోన్స్ తో పాటు శత్రుదేశ నిఘాకు చిక్కని ఘాతక్, స్విఫ్ట్ డ్రోన్స్ ను డెవలప్ చేసింది. షార్ట్ రేంజ్ నిఘా కోసం పుష్పక్, గోల్డెన్ హ్యాక్ వంటి డ్రోన్స్ ని రంగంలోకి దించింది డిఆర్డీఓ. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటోంది సెంట్రల్ డిఫెన్స్ సిస్టమ్. దీంతో రక్షణ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది మోడీ సర్కార్. సైనిక ఆపరేషన్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. కవచం ఉన్న అధునాతన సాయుధ వాహనాలను ఇది ధ్వంసం చేయగలదు. బంకలలోకి చొచ్చుకెళ్లి పేలే వార్ హెడ్ దీనిలో ఉంది. చీకట్లోనూ లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించడానికి ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆకాశం నుంచి భూమి మీద గల లక్ష్యాలను ఛేదిస్తుంది. పగటిపూట 4 కిలోమీటర్లు, రాత్రిపూట 2.5 కిలోమీటర్ల రేంజ్ను చేరుకుంటుంది. పాక్తో ఉద్రిక్తత, చైనాతో గిల్లికజ్జాలతో డిఫెన్స్ డిపార్ట్మెంటును బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఆ దిశగా అడుగులేస్తోంది ఎన్డీఏ. ప్రధాని మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో రక్షణ శాఖ బలగాలు దూసుకు వెళ్తున్నాయి. శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. ముఖ్యంగా పాక్, చైనా, బంగ్లాదేశ్ నుంచి కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి. దీంతో భద్రతా వ్యవస్థ పటిష్టం చేస్తోంది మోడీ ప్రభుత్వం. పొరుగు దేశాల సవాళ్లను ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతోంది. ఇప్పటికే ఆర్మీకి శక్తివంతమైన కొత్త ఆయుధాలను అందిస్తోంది. ఆపరేషన్ సింధూర్తో భారత రక్షణ రంగంలో గణనీయమైన మార్పు జరిగింది. దేశీయ రక్షణ ఉత్పత్తిపై దృష్టి సారించింది కేంద్రం.
ఆపరేషన్ సింధూర్ తర్వాత భవిష్యత్తులో శత్రుదేశంతో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అంటే అవునని అంటున్నాయి నిఘా వర్గాలు. అలాగే పొరుగు దేశాలతో సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. రాబోయే 5 నుండి 10 సంవత్సరాలలో భారతదేశానికి పాకిస్తాన్తో కొత్త సంఘర్షణ ఎదురయ్యే అవకాశం ఉంది. భారత్పై దాడి చేసేందుకు భవిష్యత్తులో పాకిస్తాన్ చైనాతో కలిసి తెగబడే అవకాశాలు ఉన్నాయి. చైనా భారతదేశానికి దీర్ఘకాలంగా ప్రధాన శత్రువుగా ఉంది. పాకిస్తాన్ కేవలం చికాకు కలిగించే పక్షమే. అందుకే డ్రాగన్ కుట్రల్ని పటాపంచలు చెయ్యాలి. దాయాదిని చిత్తుగా ఓడించి చైనాకు షాక్ ఇవ్వాలి. ప్రత్యర్థులకు దీటుగా సమాధానమిస్తేనే సరిహద్దు సంఘర్షణల్ని అరికట్టొచ్చు. సాధారణంగా మిస్సైళ్లను ప్రయోగించాలంటే గాల్లో అయితే యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, భూమి మీద నుంచి మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్స్, వాహనాలను వినియోగించాల్సి ఉంటుంది. కానీ రాడార్ కంటికి చిక్కకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్ల ద్వారా మిస్సైల్ను ప్రయోగించడం రక్షణ రంగంలో సరికొత్త సంచలనం. ఈ మిస్సైల్లో ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్లు, డ్యూయల్ థ్రస్ట్ ప్రపల్షన్ సిస్టమ్లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అధునాతన ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రేడార్ల కొనుగోలుకు సంబంధించి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో 2000 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు సహా అన్ని రకాల వైమానిక ముప్పులను ఈ అధునాతన రేడార్లు గుర్తించగలవు. పొరుగు దేశాలతో సైనికపరంగా పోటీ పడ్డానికి తనకు తాను ఎప్పటికప్పుడు యాక్టివ్ అవుతోంది భారత్. జాతీయ భద్రత మరియు రక్షణ ప్రణాళికలకు ఒక నిర్మాణాత్మక విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందంటున్నారు రక్షణ రంగ నిపుణులు. సాయుధ దళాలను వేగంగా మార్చడానికి కంటింజెంట్ నేషనల్ డిఫెన్స్ పాలసీ అవసరం ఎంతైనా ఉంది.